శౌర్యం మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన దర్శకుడు శివ తాజాగా రవితేజ హీరోగా దరువు మూవీని రూపొందించాడు. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ గురించి దర్శకుడు శివ చెప్పే విశేషాలేంటో తెలుసుకుందాం. ఏంట్రా వాడి క్వాలిఫికేషన్? ఏం లేకపోవడమే వాడి క్వాలిఫికేషన్ అంటారా? వాడికి సిగ్గు శరం మానం మర్యాద ఏది లేదంటారా? నేను శ్వేతని లవ్ చేస్తున్నా. ఇదొకటి షాక్ లోకి వెళ్ళిందంటే గంట దాకా. సో ఫార్ నేను చేసిన సినిమాలో నాకు ఆడియో చాలా బాగుందని చెప్పి సూపర్ హిట్ టాక్ వచ్చింది ఈ సినిమాకి. వెరీ గ్లాడ్ విత్ జయాన్ ఇన్ హిస్ వర్క్. యాజ్ ఫర్ ఎస్ థియేట్రికల్ ట్రైలర్ అండి, నేను ఇంత రెస్పాన్స్ వస్తుంది, ఒక ట్రైలర్కి ఇంత రెస్పాన్స్ వస్తుంది నేను అసలు ఊహించలేదు. సో ఆడియన్స్కి బాగా ఎక్స్పెక్టేషన్ వచ్చింది థియేటర్ ట్రైలర్ వల్ల. ఐఎమ్ వెరీ డామ్ షూర్ అబౌట్ ఇట్ అండి, ఎందుకంటే ఈ థియేటర్ ట్రైలర్కి ఎంత ఎక్స్పెక్టేషన్ వచ్చిందో 100% మూవీ దాన్ని సాటిస్ఫై చేస్తున్న నమ్మకం నాకు ఉందండి. ఇప్పటి వరకు డబ్బు కోసం కొట్టా, మందు కోసం కొట్టా, ఫుడ్ కోసం కొట్టా, ఫ్రెండ్షిప్ కోసం కొట్టా. ఫస్ట్ టైం నా లవ్ కోసం కొట్టబోతున్నాను రా. ఇంకోసారి. సో ఎవ్రీ సాంగ్ ఒక్కొక్క లొకేషన్ వేసి కానీ మ్యాటర్ వేసి కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈరోజు రాజులా సాంగ్, తర్వాత అత్తిరి చిరబర మాస రాజా లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది. అది రెండు చాలా బాగుంది అంటున్నారు, మంచి హిట్ అంటున్నారు, ఎక్కడ వెళ్ళినా వినపడుతుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంకోసారి. టైట్లు ఎదిరింది సార్. ఆట ఇంకా అదురుతుంది. సో సోషియా ఫ్యాంటసీ రవితేజ గారు చేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా వస్తున్నప్పుడు ఎవరు చెప్పినా చాలా బాగుంది థాట్ అన్నారు. సో దట్ వాస్ ద బిగినింగ్ అండి ఈ సినిమాకి స్టార్ట్ చేసే ముందు. ఇందులో ఏంటంటే ఒక షేడ్లో కాదండి, ఒక 5 షేడ్స్ రవితేజ కనపడతారండి. ప్రతి వాళ్ళకి మనం డెఫినెట్గా నోబడీ ఈస్ హ్యాపీ అంటారు. జనం లైఫ్లో ఏదో ఒక బాధ ఉంటుంది, పర్సనల్ బాధ అంతా మర్చిపోయి ఒక 2.5 hours హ్యాపీగా థియేటర్కి వచ్చి చూసి వెళ్ళాలంటే దరువు చూడొచ్చు. ఐ నో సూసైడ్, ఐఎమ్ సైనైడ్. ఎవరైనా టచింగ్ అవుట్. హ్యాపీ టీయర్స్ మరి సాడ్ టీయర్స్. కాంచన చూసావా? చంద్రముఖి 2 సినిమాలు కలిపి చూపిస్తాను రా.